ఇశ్రాయేలీలకి ఒక దేశం అంటూ లేదు, దిక్కుముక్కు లేదు. వాళ్ళకి ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. సరే బానిసత్వంలో ఉన్నారు కదా అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళని విడిపించి ఒక మంచి దేశాన్ని తీసుకుపోతా అన్నాడు. ఓ మంచి దేశాన్ని తీసుకుపోతానంటే ఒక మంచి దేశం నూతనంగా సృష్టించి ఇట్లగుగాక అట్లగుగాక అనగానే మొత్తం సృష్టి మొత్తం జరిగిపోయిందని చెప్పినోడికి ఒక కొత్త దేశాన్ని తయారు చేయడం పెద్ద పనే. ఆల్రెడీ ఒక దేశంలో నివాసం ఉంటున్నటువంటి జనాలందరినీ చంపేసి ఇదే నేను మీకు ఇస్తానన్న దేశం అంటాడింది. మరి కొన్ని తరాల నుంచి, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఆ దేశంలో ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ దేశంలో ఇప్పుడు పాలుచ్చే తల్లులు ఉంటారో, పసిబిడ్డలు ఉంటారో, ముసలోళ్ళు ఉంటారో, ఉన్న పొలంగా వాళ్ళు చచ్చిపోవాలా, ఉన్న పొలంగా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా? ఎప్పుడో తాత ముత్తాతలకు చేసిన వాగ్దానమా? ఒకవేళ ఇశ్రాయేలీలు దోచుకోవాలని అనుకుంటే, వాళ్ళు లాక్కొని రావాలని అనుకుంటే, ఇశ్రాయేలీలు మొట్టమొదటి దోచుకోవాల్సిన దేశం ఏదైనా ఉంటే అది ఐగుప్తు దేశమే. అదే నేను అడిగేది కూడా అదేరా. ఐగుప్తు దేశం మీద ఎందుకు ఏడవలేకపోయారో అనేది నా ప్రశ్న. ఐగుప్తు దేశం నుంచి పారిపోతార టైంలో వెనకాల సైనికులు వచ్చి వాళ్ళు వెంటబడ్డారు. ఐగుప్తు సైనికులు వాళ్ళందరినీ ఎర్ర సముద్రంలో ముంచేశాడు బైబిల్ దేవుడు అని చెప్పారు. సైన్యం అంతా చచ్చిపోయింది కదా, మళ్ళీ వీళ్ళు అక్కడి నుంచి పారిపోవాల్సిన అవసరం ఉంది. వెంటనే ఈజిప్టుకు వచ్చి మొత్తం దేశం అంతా ఆక్రమించుకోవచ్చు కదా. అంటే ఐగుప్తు సైన్యం, ఈజిప్టు సైన్యం ఎర్ర సముద్రంలో మునిగి చచ్చిపోవడం అబద్ధం. వీళ్ళు పారిపోయి వచ్చేసారు అంతే. ఎందుకంటే అక్కడి నుంచే వారు 430 సంవత్సరాలు వారి కిందే బానిసర్గం అనుభవించారు. ఒరే నీకు దండం పెడతారా, బానిసర్గం కాదురా, అది బానిసత్వం రా. 10 తెగుళ్ళు వారి మీదకి దేవుడు రప్పించాడు. ఫరోని గడగడలాడి. ఫర్రో కాదురా, కుర్రో దరిద్రుడా, ఫరో తాగొచ్చేవారా. వీరికి బలాన్ని ఇచ్చి వారి మీద తిరుగుబాటు చేసి వారి దేశం మొత్తం దోచుకొని వారి ఆడవారిని చెరిచి వారి పిల్లల్ని చంపేయండి, రాజ్యాన్ని అంతటి మీరు దోచుకోండి అని అనొచ్చు. అనలేదు. ఎందుకంటే బైబిల్ దేవుడు ఒక కల్పితం కాబట్టి. నిజంగా బైబిల్ దేవుడు అని ఒక శక్తివంతమైన పాత్ర ఉంటే వీళ్ళు అసలు ఈజిప్టు నుంచి పారిపోవాల్సిన అవసరం లేదు. 40 సంవత్సరాలు అడవులు పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. ఆ ఈజిప్టులో నుంచి బయటకు వచ్చినటువంటి కొన్ని లక్షల మంది ఆ అడవుల్లోనే పడి చచ్చిపోవాల్సిన అవసరం లేదు. అసలు వీళ్ళని బయటికి తీసుకొచ్చి మీకు ఒక మంచి దేశానికి తీసుకుపోతానని చెప్పి ఒక కళ్ళబొల్లి మాటలు చెప్పి ఒక పెద్ద ఆయన బయటికి తీసుకొచ్చాడే, ఆ మోషే కూడా అడవుల్లోనే చచ్చిపోడు. అంటే బైబిల్ దేవుడు కల్పిత పాత్ర కాబట్టి ఇవన్నీ జరగలేదంటున్నాం మేము. బైబిల్ దేవుడిని చూపించి ప్రవక్తలు అనేవాళ్ళు ఇగో అట్టకి ప్రభా వేసేయమంటున్నాడు, వీళ్ళందరినీ చంపేయమంటున్నాడు, వీళ్ళందరి దగ్గర దోచుకోమంటున్నాడు అని చెప్పి వీడు చెప్పేవాడు. యుద్ధాలు వచ్చినాయి అనుకో, మోషే ఏం చేసేవాడు? మీరు వెళ్ళి యుద్ధం చేయండి రా, నేను కొండెక్కి కూర్చుంటాను, చేతులు పైకెత్తే కానీ మీరు గెలవరు అంటాడు. వీడికి యుద్ధం చేయడానికి భయం. ఇట్లా ఉండే వాళ్ళ వేషాలు. కానీ అనలేదు దేవుడు. ఎందుకో తెలుసా? కల్పిత పాత్ర కాబట్టి. పాయింట్. దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన దేశం ఐగుప్తు దేశం కాదు, కనాను దేశం మాత్రమే. అసలు నిజంగా బైబిల్ దేవుడు అనేవాడు ఉంటే వీళ్ళు ఐగుప్తులో నుంచి బయటకు వస్తున్నారు చూసావా? మా దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానం మేరకు మేము మా దేశానికి వెళ్ళిపోతున్నాం రా ఫరోగా, టాటా బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళాలి వీళ్ళు. కానీ వీళ్ళు మోషే వీళ్ళందరూ వేసిన నాటకం ఏంది అక్కడికి వెళ్ళి? ఫరో మరే మేమే అడవుల్లో ఉత్సవాలు చేసుకుంటాం, ఇట్లా పోయి అట్లా వచ్చేస్తాం, పర్మిషన్ ఇస్తావా అని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదుగా. వీళ్ళు అడవుల్లో ఉత్సవాలు చేసుకుని మళ్ళీ వెనక్కి వస్తారనే ఉద్దేశంతో పాపం ఈజిప్ట్ వాళ్ళు వీళ్ళకి నగలు కూడా ఇచ్చారంట, ధరించడానికి నగలు కూడా ఇచ్చారు. ఆ విధంగా వాళ్ళని దోసుకున్న, అబద్ధాలు చెప్పి వాళ్ళని దోసుకున్నాని చెప్పి మళ్ళీ వీళ్ళు గర్వంగా రాసుకున్నారు. మళ్ళీ సరే వెనకాల బైబిల్ దేవుడు అంటే టీవీగా దర్జాగా వెళ్ళి మేము వెళ్తున్నారు అబ్బాయి ఏం చేసుకుంటావు చేసుకునేవాడు. ఎప్పుడైతే ఇక్కడ అబద్ధం చెప్పాడో అక్కడే దొరికిపోయాడు మోషే. అసలు మొదట్లోనే ఇశ్రాయేల్ దగ్గరికి పోయి నాకు దేవుడు కనపడ్డాడంటే ఆయన పేరేంటి నేను ఏం చెప్పాలంటాడు. కొత్తగా ప్రవేశపెడుతున్నాడు మరి కొత్త దేవుడిని. బైబిల్ తరగతులు చూడరా సన్నాసి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఈ విషయాల మీద మీకు కౌంటర్లు ఇస్తానే ఉన్నారా, జనాలు చీ కొడతానే ఉన్నారా, మళ్ళీ సిగ్గు శరం లేకుండా కొత్తగా తగుతున్నమ్మా తాయారమ్మా అంటావు. ఎట్లా మాట్లాడుతున్నారు అసలు? 130 సంవత్సరాల తర్వాత మోషే గారితో నడిపింపబడిన తర్వాత దాన్ని తీసుకోవడానికి వారు వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న నివసిస్తున్నటువంటి ప్రజలు వీరి మీద యుద్ధం చేస్తున్నప్పుడు తిరిగి వారిని నిలువరించి వారి దేశాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. ఇది జరిగిన విషయం. ఎవరి దేశాన్ని ఎవరు స్వాధీనం చేసుకున్నారా? ఇప్పుడు పోని అబ్రహాం అనేవాడికి బైబిల్ దేవుడు వాగ్దానం చేశాడు, కనాను దేశం మీ మనవాళ్ళకి మునిమిన వాళ్ళకి ఇస్తానని చెప్పి. ఇప్పుడు ఆ కనాను దేశంలో ఉన్న ప్రజలు అన్ని వందల సంవత్సరాలుగా అక్కడ ఇళ్ళు కట్టుకుని పంటలు పండించుకుని ఒక నాగరికత ఏర్పాటు చేసుకుని 400 సంవత్సరాలుగా వాళ్ళు డెవలప్ చేసుకున్నారుగా. పోనీ వాళ్ళకి ముందే చెప్తే ఒరే ఈ దేశాన్ని నేను భవిష్యత్తులో మా ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చేస్తాను రా, మీరు రెంటల్ పర్పస్ ఉండండి, ఇక్కడ మీరు అద్దెకి వచ్చిన వాళ్ళు లెక్కే ఉండండి, మీరు సొంతంగానే వాళ్ళకి ముందు చెప్పాడా? చెప్పలేదుగా. 400 సంవత్సరాలు వాళ్ళు ఆ దేశాన్ని ఎంతో ప్రేమించి ఇష్టపడి డెవలప్ చేసుకున్నారు, చక్కగా హ్యాపీగా బతుకుతున్నారు. సడన్గా ఎవడో వచ్చేసి మాకు దేవుడు కల్లా కనపడి దేశాన్ని మాకు ఇచ్చాడంటారు ఏంది అసలు? ఇది ఎక్కడ దుర్మార్గం? మరి ఇప్పుడు మాకు కూడా మా కల్లో రైతులు దేవుడు కనపడి
మొత్తం భారతదేశం అంతా కూడా హిందువులకు ఇచ్చేసాను రబ్బాయి. మరి ఈ దిక్కుమాలిన పాషాణ మతాల వాళ్ళని ఖాళీ చేసేయండి, పంపు చేయండి అంటే వెళ్ళిపోతావు. మరి రాత్రి మా దేవుడు కనపడ్డాడు, నమ్ము, మా దేశం ఇది, నమ్మరా దుబాయ్. మరి అప్పుడు ఇస్రాయేల్ చెప్పింది కూడా అట్లాగే ఉంది. ఇది నిజంగా హిందూ దేశం అయినప్పటికీ ఇక్కడి నుంచి దొబ్బేయడానికి నీకు అంత నొప్పిగా ఉన్నప్పుడు అసలు ఒరిజినల్గా కనాని దేశం వాళ్ళదే. అసలు అతిగతిలోనోడు వెళ్ళి అక్కడికి వెళ్ళి నా దేశం అంటాడేంది? యేసుప్రభు వారు సిలువెక్కవలసిన అవసరం ఏముంది? ఆయన చనిపోవలసిన అవసరం ఏముంది? మాట్లాడుకోవలసిన అవసరం ఉంది. దాన్ని మీ ముందు నేను పెడతాను. పెట్టు పెట్టు, తొందరగా పెట్టు. చనిపోతే ఆ సిలువను పూజించవలసిన అవసరం ఏంటి ఉంది? ఏంటి? రాష్ట్ర విభజనతో మాకేంటి సంబంధం? సారీ, మాకేంటి అయితే మాకేటి అనే భాష రాశారు, మాకేటి అనే భాష రాశారు. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో, మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్? ప్రూఫ్ రీడింగ్ చేయించి. నిరంజన్ గారు తగలబెట్టండి సార్. ఏం చెప్తున్నాడంటే ఆయన రక్తాన్ని కార్చవలసిన అవసరం ఏమొచ్చింది? ఇంకేమంటాడంటే ఆయన అసమర్థుడిగా చూపిస్తే యేసుప్రభుని తన తనే రక్షించుకోలేకపోయాడు, తన తనే కాపాడుకోలేకపోయాడు. ఇంకే ఎదుటోడిని ఏం కాపాడుతాడు? ఈత రాలేనోడు ఎదుటోడిని ఏం కాపాడుతాడు అనే మాట మాట్లాడడం జరిగింది. ఈత రాదు, రాలేనోడు ఎదుటోడిని ఏం కాపాడుతాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చిన్నజీర స్వామి నిజంగా ఎలాగ ఆశ్రమాన్ని ఎలా నడుపుతున్నారో, వీళ్ళని ఎలా జ్ఞానులని ప్రజలు నమ్ముతున్నారో అర్థం కాలేదు. కానీ అదిరా, నువ్వు తొండమొహం వేసుకొచ్చి నువ్వు మనిషి అని చెప్తే మేము నమ్మట్లేదా? ఆ గొర్రెలు నమ్మట్లేదా? యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి పాప పరిహారార్థమై రక్తాన్ని చిందించారు. ఇది మీరు నమ్మవలసిందే. నమ్మవలసిందే అంటే అది అబద్ధమైనా సరే నువ్వు నమ్మవలసిందే అంటావా? నమ్మవలసిందే అంటే మేము నమ్మాలంటే సత్యమై ఉండాలి. సత్యం అయితే నమ్ముతాం. ఇదేంటి ప్రాణం పెట్టినోడు, రక్తం కార్చినోడు, చచ్చిపోయినోడు, అతనే కాపాడుకోలేనోడు ఇంకా మనల్ని ఏం కాపాడుతాడు అన్నట్టు మీరు మాట్లాడారు కదా. స్వామీజీ పాపం ఆయన సాఫ్ట్గానే చెప్పారు. ఇది కింగ్ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి అసలు నా జీవితంలో అలాంటి కొట్టుడు చూడలేదు సార్. ఒక జాకీర్ హుస్సేన్ తబలా కొట్టినట్టు, ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీర్ హుస్సేన్ తబలా కొట్టినట్టు, శంకర్ సినిమాకి ఏ రెహమాన్ వాయించినట్టు కొట్టుడు పాడించుడు, కొట్టుడు పాడించుడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే కుక్కర్ కొట్టినట్టు కొట్టాడు సార్. అట్లా చెప్తున్నాడు. ఇండియన్ ఆర్మీ ఉంది, ఏమండి ఆర్మీ, ఇలా చాలా ఈ ఫోర్స్లన్నీ కలిసి మన దేశ పరిరక్షణ కొరకు ఉన్నవి. మన దేశంలో పరాయి దేశస్తులతో ముప్పు రాకూడదని వాటిని కాపాడడానికి మన దేశాన్ని కాపాడడానికి నిజంగానే ఏదో నొప్పులు పడుతున్నాడు వాళ్ళ. ఆ యొక్క బలగాలు ఉన్నాయి, ఆ దళాలు ఉన్నాయి, మంచిది. అయితే వీరు రక్తం చిందించకుండానే దేశాన్ని కాపాడుతున్నారా? వారు ఏం ప్రతిజ్ఞ చేస్తారు తెలుసా? ప్రాణాలు ఒడ్డైనా మా ఆఖరి రక్త బొట్టు వరకు మా దేశ శ్రేయస్సు కొరకు, మా దేశ రక్షణ కొరకు మేము పని చేస్తామని ప్రామిస్ చేసి వారి డ్యూటీలో జాయిన్ అవుతారు. అర్థమైంది ఉంటుంది మీకు. మరి వారి దేశం కోసం ప్రాణం పెడితే ఏమని ఇచ్చారు? పరమవీర చక్ర బిరుదిస్తారు చనిపోయిన వారికి. అదే రక్తం చిందించకుండా దేశాన్ని కాపాడలేనప్పుడు రక్తం చిందించకుండా పాపం నుంచి ఎలా కాపాడగలడని అనుకుంటున్నారు? లాజిక్ ఉందా మీకు అసలు? గాంధీజీ గారు చచ్చిపోయారు, నదురం గాడ్సే వచ్చి కాల్చేసి చంపేశాడు. చంపేసినప్పుడు రక్తం కార్చాడు. మరి ఆయన మహాత్ముడు అన్నారు. దేశం కోసం స్వతంత్రం తెచ్చిన వాళ్ళు ఏం చేశారంటే రక్త త్యాగం చేశారు, ప్రాణత్యాగం చేశారు. మరి మీరైతే ఏమంటారంటే ప్రాణం పోయినోడు దేశాన్ని ఏం కాపాడుతాడంటే ఇందులో ఏం లాజిక్ ఉందా? పాయింట్ నెంబర్ 1, ఇప్పుడు స్వాతంత్రాన్ని సాధించడానికి చాలామంది స్వాతంత్ర సమరయోధులు రక్తాన్ని చిందించి స్వాతంత్రం తెచ్చారు అని చెప్పుకుంటాం కదా. అది నిజం, అది మన కళ్ళ ముందు జరిగింది, కనపడింది. వాళ్ళు రక్తం చిందించడం ద్వారా మనకి స్వాతంత్రం వచ్చింది, పోరాడటం ద్వారా. ఇది వాస్తవం. ఇప్పుడు ఎవరైతే ప్రాణార్పణ చేసి రక్తం చిందించి మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టారో వాళ్ళని ఈ దేశ ప్రజలందరూ వాళ్ళు మీకోసం రక్తం చిందించారని నువ్వు నమ్మితేనే నీకు స్వాతంత్రం, లేకపోతే నువ్వు ఈ దేశంలో ఉండడానికి పనికిరావు, నేను నరకంలో వేసి కాలుస్తాను ఎవరైనా అంటారు వచ్చి? ఎవరు అంటారు కదా. స్వాతంత్ర సమర యోధులు మన కోసం ఫైట్ చేశారని నమ్మినా నమ్మకపోయినా, ఈ దేశంలో ఉన్నోడికి తెలిసినా తెలియకపోయినా వాడికి ఈ దేశ పౌరుడిగా స్వాతంత్రం ఉండిద్ది. కాబట్టి దీనికి దానికి అసలు కుదరదు. ఎందుకంటే స్వాతంత్రం అనేది మన కళ్ళ ముందు కనపడుతుంది, జరిగింది. అది నమ్మినా నమ్మకపోయినా వీడికి స్వాతంత్రం ఉంటుంది. కానీ మీ యేసుది అట్లా కాదు. మీ యేసు చనిపోవడం ద్వారా, రక్తం చిందించడం ద్వారా పాప క్షమాపణ జరిగిద్దని చెప్పి నీ కళ్ళ ముందు ఏదైనా రుజువులు ఉంటే చూపించు మాకు.